హలో హాయ్ ఈరోజైతే రెసిపీ వచ్చేసి స్వీట్ రాగి దోశలండి. వీటిని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని దానిలో ఒక కప్పు వరకు అయితే రాగి పిండిని తీసుకున్నానండి. సో దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని మళ్ళీ అదే కప్తో వచ్చేసి గోధుమ పిండిని హాఫ్ కప్ వరకు అయితే తీసేసుకున్నాను. దీన్ని కూడా దానిలో యాడ్ చేశానండి. సో అదేవిధంగా అదే కప్తో వచ్చేసి హాఫ్ కప్ వరకు అయితే నేను బెల్లాన్ని అయితే తీసేసుకున్నానండి. బెల్లం కూడా దానిలో యాడ్ చేసేసుకొని మూడు కూడా కలిపేసుకోవాలండి. మూడు కలుపుకున్న తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ అయితే దానిలో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల అయితే కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుందండి. సో వీటి మొత్తాన్ని కలిపేసి మనం దోశల ప్యాటర్న్ అయితే ఎలా కలుపుకుంటామో అలాగైతే కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాని మీద ఆయిల్ వేసి కొంచెం టిష్యూ పేపర్తో అయితే ఇలా అనేసి దాని మీద అయితే దోశ వేసుకున్నట్టయితే వేసుకోవాలండి. సో దోశ వేసుకున్నట్టు వేసుకున్న తర్వాత అది ఒకవైపు కాలిన తర్వాత అయితే రెండు వైపు దాన్ని టర్న్ చేసుకోవాలి. సో అదేవిధంగా మనం ప్యాటర్న్ మొత్తాన్ని కూడా దోశలాగా వేసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకు కూడా ఆరోగ్యం పరంగా అయితే చాలా మంచిది. సో వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి కామెంట్స్లో అయితే నాకు తెలియచేయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి తినడానికి. ఈవినింగ్ టైంలో అయితే ఇవి పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేసేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో అయితే నాకు తెలియజేయండి వీడియో ఎలా ఉందనేది. సో మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నానండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.